హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను. దొడ్డపేట పీక్కి వెళ్ళాం కదా, రిటర్న్ వచ్చేటప్పుడు చాక్లెట్ ఫ్యాక్టరీకి, టీ ఫ్యాక్టరీకి అయితే వచ్చామన్నమాట. ఇప్పుడు వీడియో వచ్చి చాక్లెట్ ఫ్యాక్టరీ అండ్ టీ ఫ్యాక్టరీ అనమాట. ఇంకా టీ ఫ్యాక్టరీ ఎంట్రీ లోపలికైతే వెళ్ళిపోదాం. దాని ప్రాసెస్ ఏంటి అనేది మాత్రం మీకు చూపిస్తాను, మీరు కూడా చూడండి. ఇంకా సరే, మనమైతే లోపలికైతే వెళ్ళిపోతూ ఉన్నాం అన్నమాట. వెళ్ళిపోతూ ఉంటే మనకి ఎంట్రీ టికెట్ ఉంటుంది కాబట్టి అది కామన్. ఎంట్రీ టికెట్ తీసుకొని ఇంక లోపలికి వెళ్తున్నాను. మా వారైతే నన్ను కామెంట్ చేస్తూ ఉన్నారనమాట. ఏమని అనుకుంటున్నావా, ఫస్ట్లో ఊటీకి వచ్చినప్పుడు ఎలా ఎంజాయ్ చేసేదాన్ని వీడియోస్ అని ఏం తీసుకోకుండా ఇప్పుడేంది ఎక్కడ దిగిన వీడియోస్ తీసుకుంటూనే ఉన్నా అంటే, అవునండి అప్పుడు ఫుల్గా ఎంజాయ్ చేశాను. ఇప్పుడు మా సబ్స్క్రైబర్స్ కూడా తెలియాలి అని చెప్పి వీడియో అయితే తీసేసుకుంటున్నాను. ఇంకా లోపలికైతే ఎంటర్ అయిపోతూ ఉన్నాం అనమాట. ఇంకా లోపలికి ఎంటర్ అవగానే ఫస్ట్ మళ్ళీ ఇక్కడ కూడా ఎంట్రీ టికెట్ అయితే ఉందన్నమాట. అదే అండి 10 రూపీసే. ఇక్కడ కూడా 10 రూపీస్ టికెట్ తీసుకొని ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది, క్యాష్ ఉండదు అనమాట. ఇంకా లోపలికి వెళ్తూ ఉన్నాను. ఇక్కడ ప్రతి ఒక్క టీ అయితే ఉందన్నమాట. మనం పూర్వకాలం వాళ్ళు ఎత్తుకుంటే అప్పుడు డికాషన్ తాగేవాళ్ళు. ఇప్పుడు ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఏ రకం టీ అయినా సరే తాగలుగుతున్నాము. అప్పుడు స్ట్రాంగ్గా ఉన్నారు, ఆ డికాషన్ తాగినా కూడా. ఇప్పుడు అడిక్ట్ అయిపోయిన టీకి అయితే చాలామంది అలా అయితే అడిక్ట్ అయిపోయినారు. ఏమక్క నువ్వు అడిక్ట్ అవ్వలేదంటే, నేను టీ తాగను, పాలు కూడా తాగను. ఎప్పుడైనా ఊటీకి ఇలా వస్తేనే టీ తాగుతానమాట. అవన్నీ ఇప్పుడు ఎందుకు మనకి, పోదామా ఇప్పుడు టీ ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఆకులన్నీ నీట్గా, ఏమంటే ఇప్పుడే వస్తాయి కదా ఆకులు, అవన్నీ తీసుకొని వచ్చి ఎండబెడుతున్నారనమాట. బయట అయితే ఎండ ఉండదు కదా, ఇక్కడ డ్రై చేస్తూ ఉన్నారనమాట ఫ్యాన్స్ పెట్టి. అక్కడ ఆకుల్ని మళ్ళీ కింద మిషన్ ద్వారా కిందకి పంపిస్తారు. కిందకి పంపించి దీన్ని బాగా మిక్సీ చేస్తుందన్నమాట. బాగా మిక్సీ చేసి దాని ఎంత ప్రాసెస్ ఉందో చూడండి. ఇక్కడ ఎన్ని మిషన్లు ఉన్నాయంటే అన్ని మిషన్లు ఉన్నాయి. పక్కన అంతా చేస్తూ ఉన్నానంటే లాస్ట్కి కొద్ది పౌడర్ అయితే వస్తుంది. ఆ పౌడర్ కొన్నిటికి పౌడర్ వస్తుంది, కొంతమందికి ఆ టీ పొడి ఎలా ఉంటుందో అలా వస్తుంది. అలా చేస్తూ ఉంటారు, ఒక్కోదానికి ఒక్కోలాగైతే వస్తుంది. అవంతా దాంట్లోకి వెళ్ళి పంపులో అయితే జాయిన్ అయిందంటే అయిపోయిందక్క, అప్పుడే టీ పొడి అనుకోకండి. ఇక్కడ పంపులో జాయిన్ అయిన తర్వాత అక్కడ వెళ్ళి చెక్క పెడుతుంది అనమాట. నీట్గా ఏమన్నా అంతా అక్కడ చూపిస్తారనమాట. అక్కడ చూసిన తర్వాతే మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్తుంది. అక్కడ వెళ్ళిన తర్వాత ప్యాక్ చేస్తారంట. అప్పుడు దాకా డ్రై అవ్వడం అంతా మిషన్, అన్ని మిషన్లే కాబట్టి అప్పుడు ఎప్పుడూ కట్టిన పురాతనలో మిషన్ అంటే ఇది. ఇంకా అప్పుడు డ్రై అయిపోయి ఇంక ప్యాకెట్లు అయితే రెడీ చేస్తారనమాట. ఏమేమి ఉన్నాయో తెలుసా టీ, నేను ఇంతవరకు ఇన్ని ఉన్నాయని అస్సలు తెలియదు అనమాట. ఫస్ట్ టైం అనమాట ఇన్ని ఉన్నాయా అనిపించింది. బ్లాక్ టీ, వైట్ టీ, గ్రీన్ టీ, బీఓపీ అంట, స్వీట్ టీ, చాక్లెట్ టీ, అవన్నీ ఉన్నాయి. ఇన్ని రకాలు ఉన్నాయా అనిపించింది నాకు. సరేలే, ఇంత టీ ఫ్యాక్టరీకి వచ్చినాక టీ తాగకపోతే బాగోదు కదా, మనం దిగ్గానే మనకైతే టీ అయితే ఇచ్చారనమాట. ఇంకా సరే అని టీ అయితే తీసుకుంటున్నాం. అయ్యో టీ అయిపోయిందా అనుకున్నాను అనమాట. లేదు ఉంది అని చెప్పారు. సరేనే నేను మా వారైతే తీసుకున్నాము. హనీపప్కి లేదనమాట. ఇంకా మేమిద్దరం తాగి సగం హనీపప్కి అయితే ఇచ్చాము. ఏమంటే కాలుతూ ఉంటుంది కదా, చల్లగా అంటే వేడివేడిగా టీ తాగుతుంటే చాలా బాగుంది. ఇంకా హనీపప్ కూడా చల్లార్చి ఇచ్చాం అనమాట. హనీపప్ కూడా తాగాం కదా, ఇప్పుడు టీ తాగితే టీ పొడి కావాలి కదా. అందుకనే బయటికి రాగానే టీకి కావాల్సిన ప్రతి ఒక్క షాపింగ్ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. సరే మేము బయటికి రాగానే మా వాళ్ళకి అందరికీ ఫోన్ చేసి ఎవరికైనా టీ కావాలా అని చెప్పి అందరినీ అడిగాము. కొంతమంది అయితే ఆర్డర్ అయితే ఇచ్చారు. సరే అని వాళ్ళ కోసమని ప్యాకెట్స్ మేము కూడా తీసేసుకొని ఇంకా మనం బిల్ అయితే కట్టేసుకున్నాము. ఇవన్నీ కలిపి లాస్ట్లో అయితే ఇస్తారనమాట. ఇంకా పేమెంట్ చేసేస్తే అక్కడ బిల్ అయితే ఇచ్చారు. అప్పుడు మనకు కావాల్సిన ఎన్ని తీసుకున్నామో అవన్నీ అయితే ఇచ్చేసారనమాట. ఇంకా తీసుకొని ఇప్పుడు దాకా అయితే టీ ఫ్యాక్టరీ అయితే చూసాము. నెక్స్ట్ ఏంటంటే చాక్లెట్ ఫ్యాక్టరీ అనమాట. ఇంకా సరే అని ఆయిల్స్, క్రీమ్స్ ప్రతి ఒక్కటి ఉంటాయండి. పెయిన్కి కానీ, హెడేక్ కానీ, కోల్డ్కి కానీ ప్రతి ఒక్కటి దొరుకుతాయి అన్నమాట అక్కడ. సరేలే అవి మేమైతే ఏం తీసుకోలేదు. ఇంకా చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్దామని చెప్పి ఇంక పైకి అయితే వెళ్తూ ఉన్నాము. ఇక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీలో ప్రతి ఒక్కటి చాక్లెట్ బాగుంటుంది. షుగరే వేయరనమాట.
చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్టింగ్ అయితే చాక్లెట్స్ అయితే ఇచ్చారనమాట. ఇంకా అది కూడా హనీ పాప అయితే తినేసింది. ఒక పక్క చాక్లెట్ ప్రిపరేషన్ జరుగుతూ ఉంటుంది, ఒక పక్క అయితే షాపింగ్ జరుగుతూ ఉంటుంది. ఏమంటే టీ ఫ్యాక్టరీ లాగా పెద్దదిగా ఏముండదు కదా, చాక్లెట్ ఫ్యాక్టరీ చిన్నదిగానే ఉంటుంది, తొందరగా అయిపోతుంది కాబట్టి. కానీ అంటే షుగర్ తినని వాళ్ళకు కూడా చాక్లెట్స్ ఉంటాయన్నమాట. ఇంకా షుగర్ తినే వాళ్ళకి కామన్ కదా, ప్రతి ఒక్క ఐటెం తినచ్చు అనమాట. షుగర్ తినని వాళ్ళకి తక్కువ ఉంటాయి, షుగర్ తినే వాళ్ళకి ఎక్కువ అయితే ఉంటాయి అన్నమాట. చాలా అయితే ఉన్నాయి. నా హనీ పాప అయితే 2 or 3 అండ్ బిల్డింగ్ అంతా వేసుకుంటే అంత తినదు, మళ్ళీ నేనే తినాలి అని చెప్పాను. ఏం కాదు నువ్వు తిను అన్నారు. నేను తిన్ను అని చెప్పేసి 2 ఐటమ్సే తీసుకున్నాము. 2 ఐటమ్స్ తీసుకొని కింద బిల్లు ఇస్తారు అని చెప్పారు. ఇంకా సరే కిందకు వచ్చాం. కిందకి రాగానే మనకైతే మనం ఇస్తే బిల్లు, వాళ్ళైతే చాక్లెట్స్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ వస్తే మొత్తం ఏమంటే ఇక్కడ మంచు ఊరు కాబట్టి అందుకనే అన్ని వుడ్ అంటే స్వెటర్లు, రెయిన్ కోట్లు, చిన్న షాపింగ్ బ్యాగ్స్ అవన్నీ అయితే ఇక్కడే ఉన్నాయండి. సరేలే అయిపోయింది కదా, ఇంక మనం బయటకు వెళ్తూ ఉంటే హనీ పాప వచ్చి నాకు బ్యాగ్ కావాలి నాన్న అనింది. ఎన్ని బ్యాగ్స్ కొంటావు హనీ, ఉన్నాయి కదా ఆల్రెడీ అంటే, లేదు నాన్న నాకు బ్యాగ్ కావాలి అనింది. సరేలే తీసిస్తాను అని చెప్పారు. అంతలోపల నేనేదో క్యాజువల్గా మొత్తం అయితే చూసేసుకుంటూ ఉన్నాను అనమాట. చూసుకుంటూ ఉంటే అంతలో బ్యాగ్ సెలెక్ట్ చేశారు. ఫస్ట్ బ్యాగ్ ఏమో రెడ్ తీసుకునింది. ఓకేలే రెడ్ అనేది దాన్ని ఓపెన్ చేసి అంతా అయితే చూసారనమాట. వద్దొద్దు రెడ్ వద్దు, వేరే కలర్ తీసుకుంటాను అనింది. సరే అని మళ్ళీ అన్ని కలర్స్ తీసుకొని ఇంకొక కలర్ అయితే తీసుకునిందనమాట. మీ ఆడవాళ్ళు ఉన్నారే, ఒక్కటి మీద డిపెండ్ అస్సలు అవ్వరు కదా. ఇప్పుడే రెడ్ తీసుకుని తర్వాత ఇంకో కలర్ కావాలని చేసింది. ఏం చేద్దాం అని చెప్పి సరే అని దానికైతే బిల్ కట్టేసి ఇంకా తీసుకున్న. హ్యాపీ హనీ అంటే హ్యాపీ మమ్మీ అని చెప్పింది. జాలీగా వెళ్దామా అంటే జాలీగా వెళ్దాం మమ్మీ అని చెప్పింది. ఇంకా టీ ఫ్యాక్టరీ, చాక్లెట్ ఫ్యాక్టరీ, షాపింగ్ అంతా అయిపోయి ఇంకా బయటకైతే వచ్చేసాం అనమాట. హనీ పాప హ్యాండ్ బ్యాగ్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంక బయటకు వస్తే కొద్దిగా చినుకులు పడుతూ ఉన్నాయంటే ఏంటి చినుకులు అని చెప్పి ఇంకా బయటకు వచ్చామంటే అస్సలు చూస్తున్నారా ఎంతగా మారిపోయిందో క్లైమేట్. మేఘాలు చూడండి ఎలా ఉన్నాయో, అస్సలు కనిపించట్లేదు అలా ఉందన్నమాట మేఘాలు. చాలా అంటే చాలా బాగుంది కదా. ఇలా అయిపోతుందండి 1 అవర్లోనే ఇంత మార్పు అయితే వచ్చేస్తుంది అనమాట. దాని తగ్గట్టు వాన కూడా అనమాట. ఇలా అయితే ఉందన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేస్తూ వర్షం పడుతుంది. మా వారైతే ఫస్ట్ క్యాప్ వేసుకో వర్షం పడుతుంది అని చెప్పారు. వేసుకుంటా అని చెప్పి మళ్ళీ క్యాప్ అయితే వేసేసుకున్నాను. ఇక్కడే చాక్లెట్ ఫ్యాక్టరీ దగ్గరే ఆపోజిట్నే ఒక అంటే గేమ్స్ అయితే ఉంటాయన్నమాట. ఇంకా గేమ్స్లోకి వెళ్దామని ఫిక్స్ అయిపోయినాము. గబగబానైతే దిగేద్దాము ఈ వర్షంలో అని చెప్పి ఇంకా కిందకైతే వస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ కూడా ఒక చిన్న బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ దిగితేనే మనకి గేమ్స్ దగ్గరికి వెళ్ళగలుగుతాము. క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుంది తెలుసా. ఎంత బాగుంది, చూస్తేనే నాకు ఇలా ఉందంటే ఇంకా మీరు ఎలా అనుకుంటారో చెప్పండి, ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో. ఇంకా సరే అని చెప్పి ఇంకా కిందకైతే వచ్చేస్తూ ఉన్నాం అనమాట. చాలా ఎక్సైట్మెంట్గా ఉంది, అంతగా ఫుల్గా ఎంజాయ్ చేస్తాను ఈసారి అయితే. ఇంత ఎంజాయ్ చేస్తాను నేను అసలు అనుకోలేదు. ఈసారి చాలా జోష్గా మాకు తగ్గట్టు కూడా క్లైమేట్ కూడా మారుతూ ఉందన్నమాట. అంత బాగుంది. ఈసారి జనాభా ఎక్కువ మంది లేరు కాబట్టి పీస్ఫుల్గా ఉంది. అసలు అయితే ఎంత రష్గా ఉంటుంది తెలుసా. ఏ పార్క్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా అంటే చాలా రష్గా ఉంటుంది. ఇంకా సరే మనకి కొన్ని గేమ్స్ ఉన్నాయి కదా, అక్కడికైతే వచ్చామన్నమాట. వర్షం పడేంత వరకు ఇక్కడ ఉందాము, వర్షం నిలిచిపోయిన తర్వాత మళ్ళీ వెళ్దాము అన్నారు. ఇది కూడా క్లోజ్ టైం కాబట్టి 2 or 3 మెంబర్సే ఉన్నారు, ఇంకెవ్వరు లేరనమాట. ఈ వర్షానికి ఆగున్నారు వాళ్ళు కూడా. చూడండి ఎలా ఉందో. అక్క ఇవన్నీ నువ్వు ఎక్కావా అని మీకు డౌట్ వచ్చా. నేను ఆల్రెడీ సెకండ్ టైము థర్డ్ టైము వచ్చినప్పుడు ఎక్కానమాట. ఏవేవి ఎక్కానంటే ఇక్కడ అంటే కాంబో ఆఫర్ అయితే ఉంటుందన్నమాట. ఒక్క రోజుకి ఒక్కొక్క రేట్ అయితే ఉంటుంది అన్నమాట. నేనైతే 3 అయితే ఎక్కాను. ఏంటి అంటే జీబ్రా లైను, ఇంకోటి ఏదో 3 అయితే ఎక్కాను అనమాట. పేరైతే గుర్తు రావట్లేదు. 3 అయితే ఎక్కాను. ఇంకా అది కూడా మీకు స్పెసిఫిక్గానే చూపించాను కదా. అవి ఎక్కేసి ఇంకా వర్షం కూడా ఆగిపోయింది. ఇంకా తొందరగా వెళ్ళిపోతాము, ఇంకుండే కొంది కూడా రూట్ కనపడదు అని చెప్పారు మా వారు. సరేలే ఓకే అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయితే అవుతూ ఉన్నాము.
మా టీ ఫ్యాక్టరీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరికైనా టీ తాగే వాళ్ళు, మన సబ్స్క్రైబర్స్ టీ కావాలి, టీ పొడి కానీ చాక్లెట్ కానీ, ఇక్కడ మెయిన్ ఇంకో స్పెషల్ అంటే వర్కీలు కూడా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారంటే నేను నెంబర్ ఇస్తాను. ఈ నెంబర్కి కాల్ చేశారంటే వాళ్ళకైతే నేను కొరియర్ కూడా చేస్తానన్నమాట. ఇంకా మనమైతే స్టార్ట్ అయిపోతున్నాము. అలానే ఇంకా టీ ఫ్యాక్టరీ చాక్లెట్ ఫ్యాక్టరీకి బాయ్ బాయ్ అని చెప్పేసి మనమైతే మన రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. అలానే మీరు కూడా ఈ వీడియో చూసినంత వరకు ఫుల్గా ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. అలా మీరు చూసి వెళ్ళేటప్పుడు ఒక లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఓకే బాయ్.